హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తెలంగాణ హైకోర్టు ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ ప్రజలకు ఉచిత పథకాలను ఆఫర్ చేస్తూ ఉంటుంది. మేము అధికారంలోకి వస్తే పలానా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పేటువంటి ఆ మాటలు కానీ అది చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా కుబేరుడు కూడా కూలీ పనికి వెళ్లాల్సిందే. పనికి ఆహార పథకం కింద కుబేరుడు కూడా కూలీ పనికి వెళ్తాడు. ఈ పథకం పేరు కుబేర కూలి పథకం అని చెప్పేసి నిన్న తెలంగాణ హైకోర్టు ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి 32,42,00,000 విడుదల చేయాలని 2024 ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చేయాలంటూ ఇచ్చిన వినతి పత్రాలపై చర్యలు తీసుకోకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడైనటువంటి జె రామకృష్ణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ నగేష్ భీమపాక నిన్న విచారణ చేపట్టారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరై 24 కోట్లు గత మే నెలలో చెల్లించామని, మిగిలినది వాయిదాల పద్ధతిలో 6 నెలల్లో చెల్లిస్తామని చెప్పారు. ఈ దశలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చి 2 ఏళ్లైనా సొమ్ము చెల్లించలేదన్నారు. ఈ దశలో న్యాయమూర్తి స్పందిస్తూ అధికారులు ఏం చేయగలరు, మనం ఇచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రాష్ట్ర బడ్జెట్లో జీతాలు అప్పులు పోను, మిగిలినంతా సంక్షేమ పథకాలకి వెచ్చించే పరిస్థితి. బైకు, కారు, ఫోన్తో ఉచిత బియ్యం కోసం వెళ్తున్నారు. కోటీశ్వర్లకు రైతు బంధు ఇవ్వడం ఏంటి, ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, భవిష్యత్తులో పిల్లలకు ఏం మిగులుతుంది అంటూ ఆయన నిన్న సెన్సేషనల్ కామెంట్ చేశాడు. అందులో భాగంగానే ఇలాంటి ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే కుబేరుడు కూడా పనికి ఆహారం పథకం కింద కూలికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి నిన్న చీఫ్ జస్టిస్ ఒక సంచలనమైన కామెంట్ చేశాడు. ఇది 100% వాస్తవం. రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఇచ్చేటువంటి ఉచిత హామీల కన్నా రెట్టింపు ఇస్తామని చెప్పి వీళ్ళు చేసేటువంటి ఎన్నికల ముందు వీళ్ళు చేసేటువంటి హామీలు ఏవైతే ఉంటాయో అవి ఆయా ప్రభుత్వాల అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను అప్పుల పాలు చేస్తుంది. ఇవాళ ప్రతి రాష్ట్ర పరిస్థితి అదే. ఒక రాష్ట్రాన్ని చూసి మరొక రాష్ట్రం. మీరు గమనిస్తే కర్ణాటకలో ఉచిత బస్సులు పెట్టారని చెప్పేసి, అంటే మహిళలకు ఉచితంగా బస్సు అని చెప్పేసి దాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో, అక్కడి నుంచి మహారాష్ట్రలో, ఇలా ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం. అలాగే చూస్తే దళిత బంధువు, అదేవిధంగా రైతు బంధువు. ఈ రైతుల విషయాన్ని మనం నిజాయితీగా గమనిస్తే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు పేదోళ్ళు అవుతారా? కాదు. ఈ 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బీమా ఇస్తూ ఉంటారు. ఇంకా దీని గురించి మనం కామెంట్ చేస్తే అది వేరే అయిపోతుంది. కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే 2 తులాల బంగారం ఇస్తాం ప్రతి ఇంటికను ఒకరు చెప్తారు. ఇలా రకరకాలుగా ఉచిత హామీలు ఇచ్చేసి రాష్ట్రాలను దివాలా తీస్తున్నారు. అందుకే చీఫ్ జస్టిస్ ఒక కామెంట్ చేశారు. ఇవాళ మీరు 10,000 రూపాయలు అప్పు చేస్తే రేపటి తరానికి అది 20,000 అవుతుంది. చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది రేపటి తరం. అది ఎందుకు గమనించట్లేదని చెప్పేసి ఆయన అంటున్నారు. మన రాజకీయ పార్టీలు నిజాలను గమనించవు. వాళ్ళకు కావాల్సింది అధికారం. ఆ అధికారం కోసం ఎంత దూరమైనా వాళ్ళు వెళ్తారు. ఇవాళ మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, వీళ్ళు ఖర్చు చేస్తుంది ఎంత, వీళ్ళు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తుంది ఎంత, అభివృద్ధికి ఖర్చు చేస్తుంది ఎంత అని చూస్తే సంక్షేమ పథకాలకు వీళ్ళు 80% ఖర్చు చేస్తున్నారు. ఇక 20% మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి? రోడ్లు, మంచినీరు, ఇలాంటివి మౌలిక సదుపాయాలు. వీటి కోసం కేవలం 20% ఖర్చు చేస్తున్నారు. మిగతా అంతా సంక్షేమ పథకాలే. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2,000 పింఛన్ ఇస్తామంటే మరో ప్రభుత్వం మేము 4,000 ఇస్తామంటారు. జనాలు ఆశపడి 4,000 ఓడిస్తాడో వాళ్ళ కోట్లేస్తారు. తీరా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు చేసినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అదే. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుప్పల అప్పులు చేశారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అప్పులతో పాటు వీళ్ళిచ్చినటువంటి హామీలు ఇక అవి తడిసి మోపడైపోయినాయి. ప్రభుత్వం నెట్టుకు రావడం అంటే చాలా చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి ఇలాంటి ఉచిత హామీల వల్ల. అందుకే ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఉచితాలన్నీ లేపారేయాలి. ఏ మాట కామాట ఎవరేమనుకున్నా కూడా ఉచితాలు లేపేసేసి మనుషులకు, అంటే జనాలకు, ప్రజలకు కావాల్సింది ఏంది? విద్య, వైద్యం, మంచినీరు, మౌలిక సదుపాయాలతో పాటు
పేదలకు రేషన్ బియ్యం. హైకోర్టు చాలా మంచి మాట చెప్పింది. రేపటి తరాలు ఇబ్బందులు పడతా ఉంటాయి, మీరు చేసే ఇవాళటి సంక్షేమ పథకాల వల్ల రేపటి తరాలు ఇబ్బంది పడతాయని చెప్పేసి ఒక మంచి మాట చెప్పారు. కుబేరుడు కూడా కూలి పనికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, అందుకే ప్రభుత్వాలు ఆలోచించండి అని చెప్పి వాళ్ళు ఒక హితబోధ అయితే చేశారు. కానీ మన రాజకీయ పార్టీలు వింటాయా? మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ హామీలు ఇస్తారు. ఇవ్వకపోతే వాళ్ళ అధికారంలోకి రారు, జనాలు ఓట్లేరు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళవి. కానీ ఫైనల్గా రేపటి తరం ఇబ్బంది పడుతుంది అనేది మాత్రం పచ్చి వాస్తవం.